హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. చూత్తారు గదా! ఇగో గిట్లయితున్నది. రాత్రే నానబెట్టుకున్న బియ్యమును, పప్పు. ఇయాలైతే చికెన్ రెసిపీ ఉన్నది. దాంతో పాటు పాపడ్ చట్పట్ పాపడ్ రెసిపీ ఉన్నది. మస్తు టేస్టీగుంటది. ఇదైతే మస్తు ఈజీగుంటది. మస్తు టేస్టీగుంటది. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీరు గూడా ట్రై చేయండి. ఇగ జూత్తారు గదా! నేనైతే ఇక్కడ పప్పు కోసమయితే ఉల్లిపాయలైతే కడిగేసుకుంటానా. ఎర్రపప్పయితే ఏత్తానా. చికెన్ కర్రీ ఉన్నది గానీ అది సరిపోదని జెప్పి పప్పయితే ఏత్తానా. ఇగ మా పిల్లలు మేమందరమైతే రోజా ఉంటానము. గిట్లయితే 15 రోజులైతే గడిచిపోయినాయి. ఒక్క పొద్దులైతే ఇంకొక 15 రోజులు, 14 రోజులైతున్నది. చూత్తారు గదా! ఇక్కడ పెరుగైతే రాత్రే నేను తోడేసిన. అంటే పెరుగులో కొద్దిగా మనము అంటే పాలల్ల కొద్దిగా పెరుగు, కొద్దిగా పాల పౌడరు ఈ 2 యేసుకొని మనము పెరుగు తోడేసుకుంటే మస్తు చిక్కగొస్తది. గడ్డ లెక్కత్తది. అంతే గాకుండా బయట మనకు పెరుగులు అమ్ముతారు గదా! అది గడ్డ పెరుగు ఎట్లొత్తదంటే గట్లనే వత్తది. కొద్దిగా పౌడరేసుకోవాలి, మిల్క్ పౌడరు, పెరుగేసుకోవాలి. వేడిగున్న పాలల్లనే ఏసుకోవాలి. గోరువెచ్చని పాలల్ల గాదు. బాగా వేడిగుండద్దు, బాగా గోరువెచ్చగుండద్దు. గట్లయితే యేసుకొని గడ్డ పెరుగైతే అత్తది. ఎప్పుడైనా వీలున్నప్పుడు జూపిత్తా మీకైతే. ఇక్కడైతే పప్పయితే ఏత్తానా. జూత్తారు గదా! ఇంకా పిల్లలు లేవలేదు, మా ఆయన లేవలేదు. అందరూ పడుకొనే ఉన్నారు. 4:30 4 గంటలకైతే లేషినా. ఇగ పనైతే జేత్తానా. చూత్తారు గదా! ఇక్కడైతే టమాటాలైతే తీసుకుంటానా. ఇగ గిట్లయితున్నది. నిన్న నేను 2 రోజుల నుంచి అయితే వీడియోస్ బెడతలేను. మొన్న నేను వీడియో బెడితే మాత్రం అందరూ మంచిగా అక్క సపోర్ట్ జేత్తార్రు. మీ బాధలు జెప్పండక్క, మేము ఉన్నాం గదా! మీకు ఏం బాధపడకండి అంటార్రు. నాకైతే నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ జేసిన ఒక 8 నెలలు, 10 నెలలు, 11 నెలలయితుందనుకుంటా. అప్పటినుంచి ఇప్పటి వరకు కంటిన్యూ‌గా జూసేటోళ్ళు గూడా ఉన్నారు. ఎంతమంది జూత్తారనేది వాళ్ళైతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అంటే మధ్య నుంచి జూసేటోళ్ళున్నారు. ఫస్ట్ నేను ఛానెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసేటోళ్ళు గూడా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసేటోళ్ళైతే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకంటే ఎంతమంది చూత్తారనేది నాకు గూడా అర్థమైతది. చూత్తారు గదా! ఇక్కడ నేను రొట్టెలకు గూడా నేను పిండైతే ఇప్పుడు నానబెట్టుకుంటాను. రాత్రి నానబెట్టలేదు. ఇగ పని బాగా అయిపోయింది. అందుకని నేను నానబెట్టలే. ఇప్పుడైతే ఇగ రొట్టెలకైతే పిండైతే నానబెట్టుకుంటా. అంతలోపు ఇగ పప్పు అవన్నీ అయితే రెడీ అయితాయని జెప్పి ఇగిట్లయితే జేత్తానా. పొద్దున 3:30కి లేవాలి ఇక నుంచి ఇగ. ఎందుకంటే కొంచెం టైం అనేది చేంజ్ అయితది. అంటే పొద్దున 5 గంటల లోపు తినేసేయాలే. రాత్రి 6:40 లోపు తినేసేయాలే. గట్లయితుంటది. మధ్యలో మేము ఇగ నీళ్ళు తాగొద్దు, ఉమ్ము గూడా తినొద్దు. ఉంచేసేయాలే. గట్లయితుంటది. చూత్తారు గదా! ఇక్కడ పప్పయితే మంచిగా ఫ్రై అయింది. ఆ తర్వాత వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకుందాం. అంతలోపు రోటీలు, దాంతో పాటు రైసు అవన్నీ అయితే ఉడికిపోతాయి. గిట్లయితున్నది. ఇయాల పొద్దున్నుంచి రాత్రి వరకు ఎట్లుంటదనేది మీకైతే వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక రొట్టెలైతే ఎత్తానా. మా చిన్నోడు ఇంకో 2 రోజులు హోలీ రోజు లేడు. ఆదివారం రోజు లేకుండే రోజా. ఇగ నేనే అద్దన్న పిల్లలకు కూడా ఎగ్జామ్‌లు స్టార్ట్ అయితాన్నాయి అని జెప్పి. ఇక్కడైతే నేను ఇయాల ఉంటా అన్నాడు. హాఫ్ డే గదా! ఇయాటి నుంచి హాఫ్ డే అయితే స్టార్ట్ అయినాయి. ఎండలు గూడా బాగా అయితాన్నాయి. నిజంగా ఎండలు అప్పుడు రోజా ఉండడం అంటే మస్తు కష్టం. మేమైతే పోయిన సంవత్సరం అంతకుముందు ఏప్రిల్‌ల ఒక్క పొద్దులుండే. అప్పుడైతే ఇంకా ఘోరంగా కష్టం ఉండే. ఎందుకంటే ఇంట్లో ఉన్నోళ్ళకే మస్తు కష్టం ఒక్క పొద్దులుండడం. ఇగ మా ఆయనైతే ఆఫీస్‌కి పోయేటోడు. అంటే ఆఫీస్ అంటే మా ఆయన బయటనే వర్క్ చేసేటోడు. అంటే ఎక్కడ కంప్లెయింట్ వత్తే అక్కడ అక్కడికి పోయి ఆ కంప్లెయింట్‌ను మంచిగా చేసి రావాలే. అంటే అంటే తిరగడమే, బండి మీద తిరగడమే ఉండేది. ఇంకా మేలుండే అప్పుడైతే. అప్పుడైతే ఇంక రోజాలైతే ఘోరంగుండే ఒక్క పొద్దులు. చూత్తారు గదా! రొట్టెలైతే చేసుకుంటానా. బటర్‌తోని కాల్చుకుంటా. ఎందుకంటే ఉట్టి రొట్టెలంటే తినబుద్ధి గాదు. గిట్లయితున్నది. నిజంగా. ఇంకా షాపింగ్, గీపింగ్ అయితే పోలేదు. షాపింగ్ పోవాలే. ఇగ టైం చూసుకొని పోవాలి. ఎందుకంటే పిల్లలకు స్కూల్లు హాఫ్ డే ఉన్నా గూడా ఒక్క పొద్దులుంటాయి. దాంతో పాటు ఎగ్జామ్స్ నడుత్తాన్నాయి గాబట్టి, ఇక్కడైతే నేను బటర్‌తోని కాల్చుకుంటానా. చూత్తారు గదా! గిట్లయితే బటర్‌తో కాల్చుకున్న తర్వాత మనము పెనం మీద మాత్రం బటర్ గాని, నెయ్యి గాని ఏసుకోవద్దు. ఎందుకంటే కాలిపోతది. అంటే వాటి ఫ్లేవర్ అంతా పోతది. మనకు రొట్టెలు కాల్చుకున్న తర్వాత గిట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఎప్పుడు గాని రొట్టెలకు. అప్పుడే టేస్ట్ ఉంటది. దాని ఫ్లేవర్ మనం తిన్నట్టుంటది. చూత్తారు గదా! గిట్లయితే రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నా. ఇగ మా పిల్లలను, మా ఆయననైతే లేపాలే. ఇగ నేనైతే ముందుగా లేసేసిన. ఇగ గిట్లయితే రెడీ చేసి పెట్టేసిన. ఇగ అన్నీ ఆహ్, రెడీ చేసి పెడితే మా పిల్లలకైతే లేపుతా. ఇగ వాళ్ళైతే తయారై బ్రష్ చేసుకొని అయితే తినడానికి అత్తరు. చూత్తారు గదా! అన్నీ అయితే రెడీ చేసిన. ఇగ పప్పయితే రెడీ అయిపోయింది. దాంతో పాటు చికెన్ కర్రీ, రొట్టెలు, పెరుగు, కొద్దిగా ఫ్రూటు గిట్లయితున్నది. చూత్తారు గదా! ఇగ పిల్లలు ఒక గంట, 2 గంటలు పండుకొని 7:30కి అట్లా లేపుతా. ఇగ నమాజ్ అయితే చదువుకుంటానా.
ఎందుకంటే నేను నమాజ్ చదివేది మీకు చూపియా? ఎందుకంటే కొంతమంది ఉంటారు, "నువ్వు ముస్లిం కాదు కదా! అంతకుముందు హిందువు అయ్యుండి నువ్వు ముస్లింలో కలిసి గిట్లా నమాజులు చేసుడు ఏమన్నా మెసేజ్‌లు ఇత్తన్నావా?" అది ఇది అని చెప్పి కొన్ని మాటలన్నారు అంతకుముందు. అంటే మేము పెట్టిన ఫస్ట్ వీడియోలల్ల అనేటోళ్ళు. అందుకే నేను నమాజ్ చదివేది కూడా చూపియా. గట్లయితున్నది. చూత్తారు కదా! ఇగ గిట్ల మా పెద్దోడైతే తయారైతాండు. 8 అయితాంది. లేటే లేషిర్రు పిల్లలైతే. ఇగ నేనైతే డ్రాప్ జేయడానికైతే పోతానా. మా ఆయన జిమ్‌కి పోయిండు. ఇగ పిల్లలైతే తయారయ్యిర్రు. నిజంగా పిల్లలు ఒక్క పొద్దుండడం అయితే మస్తు కష్టమే. పిల్లలైతే నిజంగా మా పిల్లలైతే ఫస్ట్ టైమ్ ఉంటార్రు. ఈ ఇయర్ అయితే. చూత్తారు కదా! ఇగ వాళ్ళు పోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసుకొని కొద్దిసేపయితే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇగ సాయంత్రం పనైతే చేత్తా. ఇగ పిల్లలైతే 12:00, 12:30కి అట్లా ఎండ్ అయితాంది కాబట్టి ఇగ వాళ్ళని తీసుకురావడానికైతే పోవాలే. కొద్దిసేపయితే రెస్ట్ తీసుకున్నా. ఒక గంట, 2 గంటలు రెస్ట్ తీసుకున్నా. గిన్నెలన్నీ తోముకున్న తర్వాత 12:30 అయితుంది కదా! ఇగ పిల్లలని తీసుకురావడానికి పోవాలే. ఎండ మాత్రం ఘోరంగున్నది. ఎంత ఎండ కొడతాందో మీకు చూపిత్తా. గిన్నెలైతే తోముకున్నా. మీకు చూపిత్తా. చూత్తారు కదా! గిన్నెలైతే మంచిగా తోమేసుకున్నా గానీ ఎండ మాత్రం విపరీతంగున్నది. ఇంకా పోను పోను ఏప్రిల్‌ల మా పెద్దోడికైతే ఎగ్జామ్స్ ఉంటాయట. ఇగ గప్పుడైతే ఇంకా ఘోరంగా ఎండలుంటాయి. చూత్తారు కదా! ఎంత ఎండుందో నెత్తి మీద ఎండ ఉన్నది. మిట్ట మధ్యాహ్నం అంటారు కదా! గట్లయితున్నది. ఇక్కడ గిన్నెలు తోముకునేకి కొన్ని గిన్నెలున్నాయి. అచ్చిన తర్వాతనే తోముకుంటా. చూత్తారు కదా! ఇగ పిల్లల్ని తీసుకురావడానికైతే పోతానా. ఇగిట్లయితున్నది. నిజంగా మా తోడికోడళ్ళైతే ఇంట్లో వాళ్ళకేం పనుండది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి తీసుకురావడానికి తీసుకుపోవడానికి భర్తలున్నారు. దాంతో పాటు వ్యాన్‌ల, ఆటో‌ల డ్రాప్ జేస్తారు. నాకైతే అట్లా గానే గాదు. నేనే కష్టపడాలి. నేనే తీసుకపోవాలి. అన్నీ కొన్ని పనులైతే నాకే ఎక్స్‌ట్రా వాళ్ళకన్నా ఎక్కువ కష్టాలు, నష్టాలు అన్నీ గూడా నాకే ఉంటాయి. వాళ్ళు ట్యూషన్‌లో పంపించేస్తారు పిల్లలను. చదివిపిచ్చుడు గూడా నేనే. అన్నీ కొంత బాధ్యత అయితే నాకే ఎక్కువుంటది. మా తోడికోడలతో చూసుకుంటే. చూత్తారు కదా! ఇక్కడైతే నేను తాళమైతే ఏసినా. ఇగ చెప్పులేసుకొని అయితే పోతానా. చూత్తారు కదా! ఈ షూస్ అయితే ఒక 4 సంవత్సరాలయితే తీసుకొని, నేను ఏదైనా వస్తువు పాడయ్యేదాకా వేరే వస్తువు తీసుకోను. అది మొత్తం పాడైపోయే వరకు యూజ్ చేత్తా. ఎందుకంటే ఏదైనా కష్టపడితేనే వచ్చింది కదా! మనం ఉండంగానే తీసుకోవడం అయితే నాకు ఇష్టం ఉండది. కొంతమందికైతే 5, 6 జతలుంటాయి కదా! అట్లయితే నేను ఉంచుకోను. ఎందుకంటే ఏదైనా కష్టపడితేనే వచ్చిన పైసలతోనే వచ్చిందేం పుక్కడికైతే రావు కాబట్టి, ఒక వస్తువు ఉన్నప్పుడు ఇంకో వస్తువునైతే తీసుకోను. చూత్తారు కదా! ఇగ బండైతే తీసుకొని నేనైతే స్కూల్ దగ్గరికైతే ఎళ్ళినా. ఇగ పిల్లలైతే బయటకొత్తార్రు. ఇగ ఇట్లయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇగ ఒక గంట, 2 గంటలు రెస్ట్ తీసుకొని సాయంత్రం పనైతే స్టార్ట్ చేత్తా. చూత్తారు కదా! ఇక్కడైతే నేను పాపడి తయారు చేసుకున్నా. అంతకుముందు ఒక వీడియో అయితే పెట్టినా కదా మీకు. పాపడి చేసిన. అట్లనే ఆ పాపడి చేసినా గానీ మైదా పిండిలో మీరైతే ఉప్పు, కొద్దిగా నూనేసుకొని మంచిగా కలుపుకోవాలే. ఇక్కడ స్వీట్ చట్నీ చేసినా కదా అంతకుముందు. నేను అది మీకు డిస్క్రిప్షన్‌లో ఇత్తా ఎట్లా చేయాలనేది గూడా. కొత్తోళ్ళకైతే తెలుస్తది. పాతోళ్ళైతే తెలిసిందే కాబట్టి. ఇక్కడ గ్రీన్ చట్నీ చేసిన. పెరుగు ఇవన్నీ గూడా ఒక 2 రోజుల కిందట తయారు చేసుకొని పెట్టుకున్నయే. ఇగ అందుకే పాడైపోతాయని జెప్పి నేనైతే ఇక్కడ పాపడి చేసుకున్నా. మైదా పిండిలో మనం కొద్దిగా ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏసుకొని మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్‌లో మనం కాల్చుకోవాలి. అప్పుడు మనకు పాపడి అయితే క్రిస్పీ పాపడి అయితే తయారైతది. స్టఫింగ్ చూత్తారు గదా! ఇదైతే పొటాటోస్ అయితే ఉడకబెట్టుకున్నా. ఉడకబెట్టుకొని ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, చాట్ మసాలా పౌడరు, కొద్దిగా నిమ్మరసము అన్నీ ఏసుకొని మేమైతే గిట్ల కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మీ పాపడి మీద ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మనము ఇవన్నీ గూడా చట్నీలున్నాయి కదా! గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, దహి చట్నీ అన్నీ ఏసుకొని తింటే సూపర్ టేస్టీగుంటది. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. సమోసా తినాలనిపించినప్పుడు ఎప్పుడన్నా మనకు చట్పటి పాపడి తినాలనిపించినప్పుడు గిట్లయితే తయారు చేసుకొని పెట్టుకోండి. మస్తు ఈజీ ప్రాసెస్ మస్తు టేస్టీగా గూడా ఉంటది. చూత్తారు గదా! ఇగ వాటర్ మిలన్ అయితే కడిగేసుకుంటానా. పాపడి అయితే అన్నీ మంచిగా రెడీ చేసుకొని పెట్టుకున్నా. చూత్తారు గదా! ఇగ గిట్లయితున్నది. ఇయాల రెసిపీస్ ఎక్కువ ఏం చేత్తలేను. ఎందుకంటే మా ఆయన అంటాండు ఇగ ఇఫ్తార్‌లో ఎక్కువ తింటే మళ్ళా రాత్రి డిన్నర్‌లో తినలేకపోతాన్నావు అని చెప్పి ఇగ మా ఆయన అనేసరికి నేను కొన్నే రెసిపీస్ చేత్తానా. అంటే అంతకుముందు నేనైతే మంచి మంచి రెసిపీస్ చేసినా గానీ ఎక్కువ తినేసరికి డిన్నర్‌లో తినలేకపోతారని చెప్తే ఇగ గిట్లయితే తక్కువనే చేత్తానా. ఇక్కడైతే వాటర్ మిలన్ అయితే కడిగేసుకున్నా. ఇగ గిట్లయితే ఉంటది మాకు పొద్దున్నుంచి రాత్రి వరకు నాన్ స్టాప్ పనే ఉంటది. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటా పని చేయాలి. లేకపోతే చూత్తారు కదా! గిట్లయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఆ తర్వాత మనకి ఇలా రెడీ చేసుకునే దాని మీద మనం స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, దాంతో పాటు పెరుగు, దాంతో పాటు సేవు అన్నీ ఏసుకొని మంచిగా తింటే మాత్రం మస్తు టేస్టీగుంటది. అది పాపడ్ మనకు క్రిస్పీగుంటది. ఇది చట్పటా ఉంటది. సూపర్ టేస్టీగుంటది. ట్రై చేయండి. మస్తు ఈజీ ప్రాసెసే. గిట్లయితే చేసి పెట్టండి పిల్లలకు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లనే ఉంటారు. పిల్లలకైతే ఇట్లా ఇయ్యండి. మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. చూత్తారు గదా! గిట్లయితే రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నా. ఇగ చూత్తారు గదా! ఇయాల చికెన్ తీసుకొత్తా అన్నాడు. చికెను రాత్రి కోసము, పొద్దున సైరీ కోసం తెత్తా అన్నాడు మా ఆయనైతే.
ఇట్లయితే సేవ్ అయితే అరేంజ్ చేసుకొని పెట్టుకుంటానా. రూ. 10 మనకు ప్యాకెట్ అయితే దొరుకుతది కదా! అది కొద్దిగా యేసుకొని తింటే మంచిగుంటది. ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా మీకు నచ్చుతది. చూత్తారు కదా! చూడ్డానికి మాత్రం మస్తు కలర్‌ఫుల్‌గా కనబడతది కదా! టేస్ట్ కూడా అట్లనే ఉంటది. ఇట్లయితే రెడీ చేసుకున్నా. ఇక ఒక పొద్దయితే ఇడవాలే కాబట్టి, ఇక మధ్యలో మనము స్వీట్ చెట్టేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్టీగుంటది. గిట్లయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇఫ్తార్ టైం అయితే అయింది. ఇక మీ ఇఫ్తార్ టైంలో ఒక 2 నిమిషాలు, ఒక నిమిషము కావడానికి మాత్రం మస్తు లేట్‌గా అయిపోతది టైం అయితే. దానికోసం పొద్దంతా ఒక లేట్‌గా అయితే పొద్దంతా టైం తొందరగా అయితే, ఆ ఒక్క నిమిషం మాత్రం మస్తు లేట్‌గా అయితది. ఇక దానికోసం ఇట్లా వెయిట్ చేసి, దుఆ చేసి మేమైతే ఇక తినేస్తాం. ఇక తిన్న తర్వాత గిన్నెలు చూసిర్రు కదా! పొద్దున్నే గిన్నెలు తోముకునేసుకొని నేను స్కూల్‌కైతే పోయినా కదా! ఇక మళ్ళా గిన్నెలు పడ్డాయి. ఇక గిన్నెలు పడిన తర్వాత మళ్ళీ తోమేసుకోవాలి. చూస్తారు కదా! 7:30 అట్లా అయితంది. ఈ గిన్నెలన్నీ మళ్ళీ తోముకున్న తర్వాత ఇక రాత్రి ప్రాసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి. నీకు ఇట్లయితుంటది. ఒకటి కాకపోతే ఒకటి పనైతేనే ఉంటది. చూత్తారు కదా! ఇక ఇట్లయితుంటది. ఖచ్చితంగా మీరు కొత్తోళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ ఇయ్యండి. సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. ఇక ఇట్లయితున్నది. చూత్తారు కదా! అన్ని గిన్నెలైతే క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. గిట్లుంటది. గింత పనుంటాంది. అందుకని వీడియోలు తీయడము, ఎడిటింగ్‌లు చేయడం అయితే కుదురుతలేదు. పాలైతే వేడి చేసుకొని పెట్టుకున్నా పెరుగు కోసం. ఇక రైస్ కూడా ఎక్కిచ్చిన. ఇక మా ఆయనైతే చికెన్ తీసుకొత్తా అని ఫోన్ చేసిండు. ఇక చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఇక మా ఆయననే వంట చేత్తా అన్నాడు. ఎందుకంటే బాగా పని పడుతుంది. నేను చేత్తలే అని చెప్పి అన్నాడు. ఇక చికెన్ అయితే తీసుకొచ్చిండు. ఇక ఆయిల్ వేసుకొని మా ఆయన స్టైల్‌లో చేత్తాండు. మా ఆయన కూడా పొద్దున్నుంచి పనికే పోయిండు. అచ్చి అసలు షర్ట్ కూడా చేంజ్ చేసుకోలేదు. అచ్చి వెంటనే వర్క్ అయితే చేత్తాండు. పాపం పొద్దంతా తిరిగొచ్చిండు. ఆ ఎండల ఒక పొద్దున్నాడు. అంతా ఎక్కడ కంప్లెయింట్ ఉంటే అక్కడ పని చేసి వచ్చిండు. మళ్ళీ అచ్చుడుతోనే వంట చేత్తాండు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తది నాకు హెల్ప్ చేసేది ఎవరైనా ఉన్నారంటే, నాకు తోడుగున్నారు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మా ఆయననే. ఎందుకంటే ఈ మనకు మన జీవితాంతం తోడుగా వచ్చేది ఉన్నది ఎవరైనా ఉంటే ఆళ్ళు భర్తనే. ఎవ్వరు రారు. ఎవరు అర్థం చేసుకోరు కూడా మన బాధను. తిట్టినా, కొట్టినా, ప్రేమ చూపించినా భర్త మీదనే చూపిత్తాం. భర్తనే మనల్ని అంటాడు కాబట్టి అయితే ఉంటది మాదైతే. ఇక మా ఆయన ఇక ఊరికి పోతాన్నామంటే నువ్వైతే జాగ్రత్తగుండు, జాగ్రత్తగుండు అని ఒక 100 సార్లు చెప్తాండు. చూత్తారు కదా! ఉల్లిపాయలైతే కట్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకైతే మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడైతే చికెన్ అయితే మంచిగా కడుగుతాండు మా ఆయన. నేను వీడియో తీత్తానా. ఇట్లా అయితే అప్పుడప్పుడు హెల్ప్ చేత్తడు. అంటే అప్పుడప్పుడు కాదు మంచిగానే హెల్ప్ చేత్తడు. కానీ మా ఆయన అంతా తిరిగొచ్చి, అంత వర్క్ చేసొచ్చి మళ్ళా వంట చేత్తానన్నప్పుడు కొంచెం అదే కదా ప్రాబ్లమ్. పోయి మా కారు కూడా ట్రబుల్ అయింది. కారు ఏదో ప్రాబ్లమ్ అయింది. అసలు కారు ఇంకా 15 రోజులు ఏదో పోయేదుంది మా ఊరికనే టైంలోనే కారు నిన్న బయటికి పోదామని చెప్పి కారు తీసేలోపు కారు అయితే ట్రబుల్ ఇచ్చింది. బ్యాటరీ ఏదో ప్రాబ్లమ్ అయిందని చెప్పిండు. సర్వీసింగ్ అయితే ఇచ్చిండు. 4, 5 రోజులు పడతాయని చెప్పిండు. నిజంగా ఏదైనా లాంగ్ జర్నీ పోదాం అన్నప్పుడే ఇట్లా కార్ అయితే ట్రబుల్ ఇస్తా ఉంటది. చూత్తారు కదా! ఇట్లయితే అన్ని మసాలాలైతే యేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఒకసారైతే మేము హైదరాబాద్ నుంచి మా రంజాన్‌లోనే పోయినాం. పోయేటప్పుడు కార్ టైర్లు మా ఊరుకి ఒక 5, 6 కిలోమీటర్లు ఉండంగా కార్ టైర్‌లయితే హవా పోయింది. అంటే గాలి పోయింది. ఘోరంగా ఇబ్బందయింది మాకైతే. అంటే కరెక్ట్ జంగల్‌లో ఆగిపోయింది. అంటే అడవి దగ్గర ఆగిపోయింది. ఒక్క పురుగు లేకుండే. ఇగ అక్కడైతే ఆగింది. ఇంకొక టైర్ ఉండేసరికి మా ఆయనైతే రిపేర్ చేసి దానికి టైర్ పెట్టిండు. చూత్తారు కదా! ఇక్కడ టమాటాలేసుకున్నాడు. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, పసుపు, కారం అన్నీ మంచిగా ఆ తర్వాత చికెన్ అయితే ఏసేసుకుంటాడు. గట్లయితే ట్రబుల్ ఇచ్చింది. అందుకే లాంగ్ జర్నీ పోతానం అనంగప్పుడు మేమైతే ఒక 15 రోజుల ముందే మేమైతే చెక్ చేసుకొని పెట్టుకుంటాం కారు. మళ్ళక్కడ ఎండ వేరే ఉంటది. మా అత్తోళ్ళ ఇంటి దగ్గర ఎండ మస్తుంటది. ఎందుకంటే బొగ్గు ఏరియా గదా! బాగా ఎండయితే బాగుంటది. ఆ ఎండకు ఏసీ గూడా సరిగ్గా పనిజేయవి. అట్లా అంత వేడుంటదక్కడ మాకైతే. చూత్తారు గదా! చికెనయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా సరిపడా నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్‌లో చికెనయితే ఉడికిపోయే వరకు మంచిగా లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇక ఆ తర్వాత మేమైతే రైస్ తింటాను. చూత్తారు గదా! డిన్నరయితే చేత్తానం. 9:30 అయితాంది. ఇగ గిట్లయితుంటది. ఇక 9:30, 10 వరకు తినేసి మళ్ళా 4 గంటలకు 3:30కి అట్లా లేసేసి మళ్ళా పని చేత్తా. ఇగ గిట్లయితే ఉంటది రంజాన్ నెలల. బిజీగుంటది. బక్రీద్‌లో మాత్రం అట్లేముండదు గానీ, రంజానే బాగుంటది. కానీ రంజానే అందరికి నచ్చిన పండగ మాకైతే. చూత్తారు గదా! గిట్లయితుంటది. బక్రీద్ టైంలో గూడా మీతో షేర్ చేసుకుంటా. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైక్ ఇయ్యండి. చూత్తారు గదా! ఇగ లాస్ట్‌కు నేనైతే రైస్ తింటానా. ఇంత పని చేసి, ఎంత పని చేసినా ఈ బుక్కడు అన్నం కోసమే గదా! ఇగ గిట్లయితే ఉన్నది ఇయాల వీడియో. ఇగ రేపటి వీడియోతో కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. సెలవు.